మన ఒడ్డెర ఓబన్న తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన ఒడ్డెర ఓబన్న పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం కూడా. మరి ముందుగా మన కుల పెద్దలైన మన కామేశ్వర్ సారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఒడ్డెర సోదరి మండలి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఒడ్డె ఓబన్న జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా అందరికీ కూడా ఘనమైన నివాళులందరికీ అర్పిస్తూ, ఒడ్డె ఓబన్న అనే తన గురించి చెప్పాలంటే యాక్చువల్గా స్వతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పాలించేటప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప యోధుడు. యాక్చువల్గా స్వతంత్ర పోరాటంలో కొన్ని రాష్ట్రాలే, పశ్చిమ బెంగాల్ కానీ మహారాష్ట్ర కానీ రాష్ట్రాల్లో అప్పుడు పరగణాలు ఉండేవి. వాళ్ళు అక్కడే పోరాటం చిన్నగా ఉంటే అందరికంటే ముందుగానే ఈ ఒడ్డెర కుటుంబంలో పుట్టిన ఈ ఒడ్డె ఓబన్న కూడా తన ప్రాణాలు అర్పించడం అనేది చాలా గొప్ప సంగతి. ఈ దేశం ఒడ్డెర్లు కూడా మొదటి నుంచి రాజులకు సంబంధించిన కులమని అన్నా కానీ ప్రస్తుతం రాళ్ళు కొట్టే సందర్భంలో ఉన్నారు. రాజరికాన్ని పక్కన పెడితే రాళ్ళు కొట్టే సందర్భంలో ఈ అడవిలో పన్నులు వేసే సందర్భం వచ్చింది. ఆ పన్నులు అంటే పుల్లరి పన్ను అనే ఒక పన్ను. అడవికి వెళ్ళి అడవిలో ఏదైనా కట్టెలు తీసుకొచ్చినా, అడవిలో పొద్దులు తీసుకొచ్చినా వాటిని అడ్డగించే పరిస్థితి. మేము ఎందుకు కట్టాలా అని పల్నాడు ప్రాంతంలో వ్యతిరేకించి ఒడ్డె ఓబన్న తన సైన్యంతో, తను కూడా సైన్యాధ్యక్షుడు, ఆ పక్కనే ఉన్న రెడ్డి కమ్యూనిటీలో ఉన్న ఇయ్యాలవాడ నరసింహారెడ్డితో కూడా స్నేహ సంబంధంతో ఈయన కూడా ముందుకెళ్ళి ఒడ్డె ఓబన్న తన ప్రాణాలు అర్పించి మొట్టమొదటిసారిగా ఈ దేశానికి ఈ భూమి పుత్రులమైన మీరే పరాయి వాళ్ళని ఒక పెద్ద గొప్ప సంఘటనని ఈ దేశానికి తెలియజేసిన వ్యక్తి ఒడ్డె ఓబన్న. కాబట్టి ఒడ్డెర్లలో ఐక్యత విషయానికి వస్తే సాధ్యమైనంత వరకు పని పాటలు చేసుకునే వాళ్ళు, ఎవరి పొట్టపోషణ గురించి వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి గొప్ప వాళ్ళ చరిత్ర కానీ, గొప్ప వాళ్ళు సాధించిన అంశాలు కానీ మనం పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల, వాటిని మనం సృజించుకోలేకపోవడం వల్ల మన వెనకబాటుతనానికి కారణమవుతాం. ఘనమైన చరిత్ర ఉంది ఒడ్డెర్లకి. ప్రస్తుతం అయితే పేద రూపంలో ఉన్నాం. కొన్ని సమస్యలు ప్రస్తుతం ఉన్నా కానీ పూర్వకాలంలో పెద్ద చరిత్ర ఉన్నా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాం. పూర్వాన్ని పక్కన పెడితే ఈ మధ్యకాలంలో, ఆధునిక కాలంలో కూడా స్వతంత్రం తేటంలో కూడా మన వ్యక్తి కూడా, ఈ కమ్యూనిటీ వ్యక్తి కూడా ముందున్నాడంటే మనం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఒడ్డె ఓబన్నకి మరి ఒక కమిటీ కూడా ఏర్పడ్డది. సాధ్యమైనంత వరకు మేము ఒక 9 మంది కలిసి ఒడ్డె ఓబన్నకి విగ్రహం పెట్టాలనే ఎంతో ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నాల్లో బండారు నాయకులు కానీ, కొత్తగా నరసింహులు కానీ, తర్వాత చెన్నకేశవ్ కానీ, చంద్రులు రామకృష్ణ కానీ, రామారావు కానీ, లేకపోతే కొండ సాయి కానీ, ఇది కూడా సాధ్యమైనంత వరకు రమణ కానీ, వెంకన్న కానీ, ఏడుకొండలు కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. అందరం ఎంతో కొంత చేద్దామనే సందర్భంలో విగ్రహం పెట్టకపోయినా సరే కనీసం జయంతి అయినా చేయాలి అనే ఒక సంతోషమైన సంఘటన, ఒక బీజం నాటడం అనేది చాలా సంతోషం. ఎప్పుడైనా ఐకమత్యమే మహాబలం. ఐకమత్యంతో ఇవాళ ఒక్కరు 100 రూపాయలు కావాలంటే ఒక్కలే పే చేయలేరు. 100 మంది ఉంటే మనిషికి ₹1 పడుతుంది, 200 మంది ఉంటే ₹10 పడుతుంది. కాబట్టి ₹10 ఇవ్వడం కష్టం కాదు, కానీ ₹100 ఇవ్వడం కష్టం. కాబట్టి ఐకమత్యం అనేది చాలా మంచిది. ఐకమత్యం మీదే ఒకరితోటి మనకేమవుతుంది,
ఒక కులంలో ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, లేకపోతే కొన్ని విధి విధానాలు ఉంటాయి. కుటుంబ